మనందరం ఎప్పుడూ ఒకప్పుడు ఖచ్చితంగా అబద్ధాన్ని ఆసరాగా తీసుకునే ఉంటాం. అదేం తప్పు కాదు. ఒక అబద్ధం వల్ల హాని కాకుండా సంతోషం మాత్రమే కలిగితే అది ఎప్పటికీ తప్పు కాదు. మన భార్యలు మన కోసం వంట చేసి తీసుకుని వస్తే మనం వాటిలో ఏదైనా వంటకం నచ్చకపోతే కూడా అప్పుడు మనం వారిని అబద్ధపు పొగడ్తలతోనే సంతోషపెడతాం కదా. ఏంటి అబద్ధపు పొగడ్తలా? అంటే మీరు పొగడే పొగడ్తలని అబద్ధాలా? శారదా, ఇది నీ గురించి కాదు. నోర్ముయ్. లేదు లేదు రామకృష్ణ పండితులు గారు, ఈ విషయంలో మీరు చెప్పింది నిజం కాదు. మా చేత్తో చేసిన భోజనం ఆరగించి మహారాజు గారు వేళ్లు కూడా చప్పరిస్తూ ఉండిపోతారు. అబద్ధపు పొగడ్తలతో అయితే ముంచేయరు కదా మహారాజా? అవునవును, భలే వంటలు చేస్తారులే. మీరు మీరు భలే వంటలు చేస్తారంటున్నాను. దాన్నే ప్రేమంటాం మహారాజా, అబద్ధం కాదు. అయితే రామకృష్ణ పండితుల వారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? అబద్ధం చెప్పడం మంచిదనా? లేదు గురుదేవా, కానీ ఒకవేళ చిన్న అబద్ధంతో ఏదైనా పెద్ద విపత్తు తప్పిపోతుంది అంటే అప్పుడు శాస్త్రాల్లో కూడా ఆ అబద్ధాన్ని తప్పని చెప్పలేదు. ఒక చిన్న కథ ఉంది మహారాజా. ఒకసారి ఒక వ్యక్తి ఒక ఆవుని చంపటానికి దాని వెనుక పరిగెడుతున్నాడు. ఆవు అతని దృష్టి నుంచి తప్పించుకుంది. అతను మార్గంలో కనిపించిన ఒక బ్రాహ్మణుణ్ణి ఆవుని ఎక్కడైనా చూసావా అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు కొంచెం సేపు ఆలోచించి అప్పుడు అతన్ని వేరే మార్గంలో పంపించివేశాడు. ఇప్పుడు చెప్పండి మీరందరూ, ఆ బ్రాహ్మణుడికి అబద్ధం చెప్పినందుకు గాను శిక్ష పడి తీరాలంటారా? అవును రామకృష్ణ పండితుల వారు, మీరు చెప్పింది నిజమే. గోహత్య తప్పించడాన్ని మించిన పుణ్యకార్యం మరొకటి ఉండనే ఉండదు మహారాజా. అంటే అబద్ధం చెప్పి ఆ బ్రాహ్మణుడు ఏ పాపం చెయ్యలేదు, అందుకే అతనికి శిక్ష పడకూడదు. మహారాజా, కాలంతో పాటు అవసరాలు, పరిస్థితులు అన్నీ మారిపోతూ వచ్చాయి. మనిషి ధర్మం కూడా మారిపోతుంది. ధర్మం ప్రకారం మనిషి ఉదయాన్నే నిద్రలేచి తీరాలి, రోజంతా పనిచేసి తీరాలి, రాత్రి సమయంలోనే నిద్రపోవాలి. కానీ ఒకవేళ దేశరక్షణ చేయాల్సిన పరిస్థితి వస్తేనో ప్రజలు కాపలా కాయటానికి రాత్రంతా మెలకువగా ఉండి తీరాల్సిందే. మహారాజా, అవసరం వచ్చినప్పుడు గాడిదని కూడా గౌరవించి తీరాల్సొస్తుంది. ఎలా అయితే కృష్ణ భగవానుడు తండ్రి వాసుదేవుడు అరుస్తుందని చెప్పి ఆ గాడిద కాళ్లే పట్టుకున్నారు. ఎందుకంటే దుష్టుడైన కంసుడి సైనికులు నిద్రలేవకుండా ఉండాలని. ఎందుకంటే వసుదేవుడు కృష్ణుణ్ణి కాపాడాలనుకున్నారు, నందా నది దాటి తీసుకుని వెళ్లాలనుకున్నారు. అక్షర సత్యం మహారాజా. ధర్మం కోసం చేసిన ఏ పనైనా, ధర్మం కోసం చెప్పిన అబద్ధమైనా పాపం కానే కాదు. కానీ ఒకవేళ ఎవరైనా వ్యక్తి తన స్వార్థం కోసం అబద్ధం చెప్తే అప్పుడు అతనికి ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి. మీరు చెప్పింది అక్షర సత్యం ఆచార్య. రామకృష్ణ పండితులు గారు, మెచ్చుకొని తీరాల్సిందే మిమ్మల్ని, మీ చాతుర్యాన్ని. చివరికి మీరు మీ మాటను నిరూపించుకున్నారు. అది కూడా వారి మొహం చూపించుకుంటానే కదా జీ? అవును జీ. కానీ రామకృష్ణ పండితులు గారు, మీరు మమ్మల్ని, విజయనగర రాజ్య సామ్రాట్ కృష్ణదేవరాయల వారిని ఈ రోజు మూర్ఖుణ్ణి చేశారు. లేదు మహారాజా, నాకు అటువంటి ఉద్దేశం ఎంత మాత్రమూ లేదు. నేనేదో కేవలం అసత్యం. మీరివన్నీ మమ్మల్ని మెప్పించడానికి చెప్తున్నారు, అవునా కదా? ఎందుకంటే మీరు ఇప్పుడే ఒప్పుకున్నారు కదా అప్పుడప్పుడు మీరు అబద్ధం చెప్తారు అని. చెప్తారా లేదా? అవును మహారాజా. లేదు మహారాజా, అంటే నేను ఈసారి నిజమే చెప్తున్నాను మహారాజా. అయితే మీసాలుంటే కృష్ణదేవరాయల వారికి ఉన్నట్టే ఉండాలి. తెలివితేటలు రామకృష్ణ పండితుల వలె ఉండాలి. మహామంత్రి గారు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అందులో మీకు ఎంత నిజం ఉందనిపిస్తుంది? మహారాజా, ఆ సైనికులు ఇద్దరూ చెప్పిన దాని ప్రకారం నిన్న రాత్రి తీవ్రమైన గాలి, వర్షం తర్వాత వాళ్ళు ఆకాశంలో 2 గుర్రాలు ఎగరడం చూశారు. దాని తర్వాత అవి గమ్మత్తుగా మాయమైపోయాయి. అవి మళ్ళీ వాళ్ళకి కనిపించలేదు. మహారాజా, మరొక విషయం. మన సైనికులిద్దరూ రాత్రి సమయంలో కాపలా కాయటానికి ప్రత్యేకంగా శిక్షణ పొందినవారు, శ్రద్ధగలవారు, ఇంకా సమర్థులు కూడా మహారాజా. కాబట్టి ఖచ్చితంగా అబద్ధం అయితే చెప్పుండరు. ఇక ప్రశ్న ఏమిటంటే ఇది సాధ్యమా కాదా అని.
ఎందుకంటే మాకైతే అనుమానంగా ఉంది, బహుశా ఇది ఎవరైనా శత్రువు పన్నిన పెద్ద కుతంత్రం అయి ఉండొచ్చు. ఇది వారి కొత్త శస్త్రమేమో. గురుదేవా, దీని గురించి మీరేమంటారు? మహారాజా, ఇది దేనికి సంకేతం అంటారు? ప్రమాదానికి మహారాజా. అవును, ప్రమాదానికి. కానీ మీరేం దిగులు పడకండి మహారాజా. ఈ మాయాజాల సంకేతాలని గుర్తించడానికి మా దగ్గర రెండు ఉపాయాలున్నాయి. మొదటి ఉపాయం, మేము మా సాధనతో ఈ గుర్రాల గ్రహ దశలని తెలుసుకొని విజయనగరంలో దిగడానికి ముందే వాటిని ఆకాశంలోనే భస్మం చేసేస్తాం. ఈ గుర్రాలు నల్ల రంగులో ఉన్నాయి కాబట్టి కాలరాత్రి సమయంలోనే వీటిని భస్మం చేసేస్తాం. గురువుగారు, మరీ ఎక్కువగా ఎగరకండి. ఎగిరెగిరి కింద పడారనుకోండి, పాతాళ లోకంలో వెతికినా కనిపించకుండా పోతారు. అద్భుతం. మరి ఆచార్య, రెండవ ఉపాయం? రెండో ఉపాయం, మహారాజా, ఈ సైనికులిద్దరిని చీకటి కారాగారంలో బంధించేయడం మంచిది. అక్కడ వారి నేత్రాలని వైద్యులచే పరీక్షించవచ్చు. కానీ ఆచార్య, నేత్ర పరీక్ష చీకటిలో కారాగారంలో ఎలా సాధ్యమవుతుంది? దివ్య దృష్టితో మహామంత్రి గారు. క్షమించండి మహారాజా, కానీ నా అభిప్రాయం ప్రకారం వాటి అవసరమే లేదు. ఖచ్చితంగా అది వర్షం తర్వాత వచ్చిన నల్లటి మేఘాలే అయి ఉంటాయి. వాటి ఆకారం గుర్రాల రూపంలో ఉండుంటుందంతే. ఇందులో దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అవును మహారాజా, అప్పుడప్పుడు మధ్యరాత్రిలో మేము లఘు సంఖ్య కోసం నిద్రలేస్తాం. అటువంటి సమయంలో ఆకాశంలో విచిత్రమైన ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. పైగా ఆ తర్వాత మంత్రి మహాశయ, నా లఘు సంఖ్య అయితే సమాప్తం అయిపోతుంది, కానీ లేనిపోని సందేహాలు మొదలైపోతాయి. అటువంటిదేమైనా ఉంటే మీరు మా దగ్గరకు వచ్చేయండి కొత్వాల్ గారు. మేము మీ సందేహాలన్నీ దూరం చేసేస్తాం. పైగా మహారాజా, ఈ రామకృష్ణ పండితులు విషయంలోని లోతుని అర్థం చేసుకోలేకపోతున్నారు. అజ్ఞానంతో అయినా కర్తవ్య నిష్ఠ గల సైనికుల సామర్థ్యాన్ని అవహేళన చేస్తున్నారు ఈ రామకృష్ణ పండితుల వారు. లేదు గురుదేవా, నేనేం అవహేళన చేయడం లేదు. నేను కేవలం నిజం చెప్తున్నానంతే. అదేమిటంటే గుర్రాలు ఆకాశంలో ఎగరనూ లేవు, నీళ్లలో ఈదనూ లేవు. అవి కేవలం నడవగలవంతే. కానీ అవి పరిగెత్తగలవు కదా రామకృష్ణ పండితుల వారు. అవును గురుదేవా, కానీ కేవలం భూమి మీదే, ఆకాశంలో కాదు. మహారాజా, వాస్తవం ఏమిటంటే అప్పుడప్పుడు ఏదైతే కనిపిస్తుందో అది జరుగుతూ ఉండకపోవచ్చు, ఏదైతే జరుగుతుందో అలా కనిపించకపోవచ్చు. ఒక చోట ధర్మం ఉంటే మరో చోట కేవలం ధర్మం అనే భ్రమ మాత్రమే ఉంటుంది. కానీ మహారాజా, కానీ ఏమిటి ఆచార్య? మహారాజా, రామకృష్ణ పండితులు కూడా అప్పుడప్పుడు జ్ఞాన సంబంధిత మాటలు 2-3 చెప్తూ ఉంటారు. బహుశా మీ సాన్నిధ్య ప్రభావం అయి ఉంటుంది ఆచార్య. అవును మహారాజా, మా ఆశీర్వాదం అందరికీ శుభం కలగాలనే. అద్భుతం. రామకృష్ణ పండితులు గారు, మహారాజా, మేము మీరు చెప్పిన దానికి సమ్మతిస్తున్నాము. మంత్రి గారు, మహారాజా, ఆ సైనికులకు సందేశం పంపించండి. వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పండి. తమరి ఆజ్ఞ మహారాజా. మహారాజా, ఇక్కడితో రాజ్యసభ కార్యక్రమాలన్నీ సంపూర్ణమైపోయాయి. కేవలం ఒకటే మిగిలి ఉంది. సౌదామిని దేవి యొక్క నాట్యం. మా ఉద్దేశం ఏమిటంటే మహారాజా, రాజనర్తకి సౌదామిని దేవి గారు మీ సమక్షంలో తమ కొత్త నాట్య శైలిని ప్రదర్శించాలని కోరుకుంటున్నాను. చూసావా మన గురువు గారు ఎంత తెలివైన వారు. ఒప్పుకొని తీరాల్సిందే. మహారాజా, కావాలంటే నాట్య ప్రదర్శనని వేరే ఇంకేదైనా రోజు కూడా మార్చుకోవచ్చు. ఎందుకు? లేదు మంత్రి గారు, నాట్య ప్రదర్శన ఈ రోజే జరగాలి. మేము నాట్య కళా ప్రేమికులం కాబట్టి ఒక కళాకారుని కళ గౌరవించడం, సత్కరించడం అనేది ఒక రాజు యొక్క కర్తవ్యం. అక్షర సత్యం మహారాజా, అక్షర సత్యం. మహామంత్రి గారు, నాట్య ప్రదర్శన ప్రారంభించండి. అలాగే. మహామంత్రి గారు, రాజ్య నర్తకి సౌదామినిని ఆహ్వానించండి. తమరి ఆజ్ఞ మహారాజా.
అత్యద్భుతం, అత్యద్భుతం. అద్భుతం సౌదామినీదేవి, అద్భుతం. నాట్యకళలో మీరు ప్రావీణ్యులు. ఈనాటి మీ నాట్య ప్రదర్శన చూసి మాకు చాలా సంతోషంగా ఉంది, ఇంకా ఆహ్లాదకరంగానూ ఉంది. మహారాజా, సౌందర్యం అనేది చూసేవారి కళ్ళని బట్టి ఉంటుంది. అలాగే కళ యొక్క ప్రతిభ ప్రశంసించే వారి యొక్క మాటల్లోనే తెలుస్తుంది. సౌందర్యం అలాగే సౌదామిని రెండూ ఒకే రాశికి చెందిన శబ్దాలు. సౌదామినీదేవి, నాట్యకళ పట్ల మీకున్న అంకిత భావాన్ని చూసి మేమిచ్చే ఈ చిన్ని కానుకను స్వీకరించండి. మణి, మన గురువు గారు ఎందుకిలా బొమ్మలా నిలబడిపోయారు? చూస్తుంటే నడుస్తూనే పైకి వెళ్ళిపోయినట్టున్నారు. భళ భళ భళ, చాలా బాగా నాట్యం చేశారు. ఇటు గుండ్రంగా అటు గుండ్రంగా నాట్యం. ఆ? ఇదేంటి? నాట్యశైలి యొక్క పేరు. ఇటు గుండ్రం అటు గుండ్రం నాట్యం. అలాగా, ఇటు గుండ్రం అటు గుండ్రం నాట్యం. చాలా బాగుంది. కానీ సౌదామిని దేవి గారు, మీరక్కడ ఇటువైపు గుండ్రంగా అటువైపు గుండ్రంగా నాట్యం చేశారు. కానీ మా గురువు గారు అంటూ కోతిలా నాట్యం చేశారు కదా. పోయిన జన్మలో మా గురువు గారు కోతి కదా, అందుకే. వెళ్ళండి వెళ్ళండి. ఓ శారదాదేవి గారు, మీరు రాజమహల్లో ఏం చేస్తున్నారు? నేనిక్కడ రాజమహల్లోనే. ఇది కాకుండా ఇంకేమైనా ప్రశ్న అడగాలనుకుంటే త్వరగా అడగండి. నేనిక్కడికి చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. ఏమిటో ముఖ్యమైన పని? తీసుకోండి. ఏమైనా పిచ్చా ఏమిటి? మహల్లో ఏమి తీసుకోలేను, పట్టుబడిపోతాను, దొంగంటారు. రాజనర్తకి నాట్య ప్రదర్శన చూసి ఆనందించండి, అది కూడా అన్నీ మర్చిపోయి. నేను నాట్య ప్రదర్శనని ఆనందించాను, కానీ కళ్ళు మూసుకొని. కళ్ళు మూసుకోనా? మీరొక్క పని కూడా సరిగ్గా చేయడం లేదు. హాస్యాలాటల్లో సమయం మిగిలితేనే కదా ఏమైనా గుర్తుండడానికి. మహారాజు గారిని, వారి ఇరువురి మహారాణుల్ని మన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాలి. చాలా అద్భుతమైన నాట్యం. సౌదామిని, ఒక పని చేద్దాం. మీ ఇంటికి వెళ్దాం, అక్కడ కూర్చుందాం, మాట్లాడుకుందాం. నువ్వు నన్ను చూడు, మేము నిన్ను చూస్తాం, ఏకాంతంగా గడుపుదాం. అలా లేదు, ఈ రోజు నాకు ఏదైనా మంచివి చూడాలనుంది. మంచివి చూడాలనుకుంటున్నావా? మంచివంటే అంటే ఈ రోజు నాకు చాలా ముఖ్యమైన పనుంది. పని వల్ల ఎవరికేం ప్రయోజనం ఉంటుంది? ఈ రోజు మేము నీకు పాప పుణ్యాల గురించి తెలియజేయాలనుకుంటున్నాం. దాన్ని తెలుసుకోవడం వల్ల ఏదైతే దూరం పెరిగిందో అది సమాప్తమైపోతుంది. దగ్గరగా వచ్చే. దూరం నుంచి. దూరం నుంచే? ఏమిటి దూరం నుంచి? వచ్చింది మా పిన్ని, దూర ప్రాంతం నుంచి. పిన్నొచ్చిందా? ఓహో, ఈ పిన్నొచ్చిందా? ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? గ్రామం నుంచి, తన ఇంటి నుంచి. ఇంటి నుంచే కదా వచ్చింది. మేమేదైనా గుహ నుంచి వచ్చింది అంటున్నావా ఏమిటి? కానీ ఎందుకు వచ్చింది? నన్ను కలవడానికి. పిన్నికి నేనంటే చాలా ఇష్టం. పైగా ఈ రోజు నేను మా పిన్నికి విజయనగరంలోని రమణీయ ప్రదేశాలు చూపించాలి అనుకుంటున్నాను. సౌదామిని, మేము రమణీయ సంగమం గురించి ఆశలు పెట్టుకున్నాం, కానీ నువ్వు మీ పిన్నితో కలిసి రమణీయ ప్రాంతాలు. వెళ్ళండి వెళ్ళండి, మేం మా హృదయాన్ని గట్టిపరుచుకుంటాం. వెళ్ళండి. వెళ్తాము. ధనిమణి, గురుగారు,
ఏదో ఒక సమస్య వచ్చి మాకు ఒడిలో ఎడబాటుని వదిలి వెళ్ళిపోతుంది. కలిసే అవకాశమే దొరకడం లేదు. అవును గురువు గారు. కానీ కానీ ఈ రోజు మీకు ఎలాంటి సమస్య వచ్చింది చెప్పండి. పిన్ని పిన్ని మా గురువు గారు ముద్దుల పిండి గారు స్వర్గస్థులు అయిపోయారు. అయ్యో భగవంతుడా, వారి ఆత్మకి శాంతి కలిగేలా చూడు. అరే నోరు ముయ్యండ్రా మూర్ఖులారా, పాపాత్ములారా. మా వాళ్ళెవరూ చనిపోలేదు ఇక్కడ. సౌదామిని పిన్నొచ్చి చచ్చింది. మాకు సౌదామినికి మధ్య గోడలాగా. ఇక పదండి. అలాగే గురుగారు. పదండి పదండి. వెళ్ళిపోయారు. రాజనర్తిక్ గారు, ఈ రోజు మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు? ఈ రోజు నేను ఎవ్వరిని ఏ విధంగానూ కలవాలనుకోవడం లేదు. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజు నేను కేవలం ప్రకృతి ఒడిలో సమయాన్ని గడపాలి అనుకుంటున్నాను. సరే, నువ్వు నాతో పట్రా. మహల్లోని తోటకి వెళ్దాము. పద. అందరినీ నేనే స్వయంగా ఆహ్వానించేవాణ్ణి కదా, నువ్వు రావాల్సిన అవసరం ఏముంది? అయితే ఆహ్వానించారా? లేదు కదా, నాకు తెలుసు మీకెంత మతిమరుపుందో, అందుకే నేనే స్వయంగా రావాల్సి వచ్చింది. సరే సరే, నువ్వు రావడం కూడా మంచిదేలే. నేను ఎలాగో ప్రతిరోజు మహల్కి వస్తాను కదా, అప్పుడప్పుడు నువ్వు కూడా వస్తే బాగుంటుంది. కానీ ఆహ్వానించడానికి కారణం ఏమిటి? మాతో పాటు మా ఇంట్లో ఒక మహాశైలు ఉంటారు. వారి కథనం ప్రకారం అవకాశం కోసమే మూర్ఖులు ఎదురు చూస్తూ ఉంటారు, కానీ ప్రతి క్షణం ఒక అవకాశమే. నేనెప్పుడన్నాను నీతో? తిథులు సమయం గుర్తొచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. కానీ ఇప్పుడు ఆలస్యం అవుతుంది. ముందు నాతో రండి. మహారాణి చిన్నాదేవి గారిని ఆహ్వానించొద్దాం. పదండి పదండి. పద. మహారాణి చిన్నాదేవి, మాకు చాలా సంతోషంగా ఉంది మీరు వివాహ ఆహ్వానాన్ని స్వీకరించినందుకు. ఇక మీరు దయచేసి మా యొక్క అంటే మహారాజు కృష్ణదేవరాయల వారి విన్నపము మరియు మా యొక్క క్షమాపణని స్వీకరించండి. మేము ఈ వివాహానికి రాలేము మహారాణి గారు. మేము అక్కడికి వచ్చి ఏం చేస్తాం? మాకు అక్కడ ఎవరితో పెద్దగా పరిచయం లేదు. పరిచయం లేదా? మహారాజా, అక్కడ మా పుట్టింటి వారు ఉంటారు. మీకు రమణయ్యతో మంచి పరిచయమే ఉంది కదా, మీరు మర్చిపోయారా? రమణయ్య ఏ వ్యక్తినైతే మేము ఇంతవరకు కలవనే లేదు, వారిని మేము అసలు ఎలా మర్చిపోగలం? మహారాజా, మేము వారికి మాట ఇచ్చాము. మేము రమణయ్య వివాహానికి ఖచ్చితంగా వస్తామని. మేము మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాము, అంతే. మహారాజా, మేం మీకు రమణయ్యకి మాకు ఉన్న బంధం గురించి చెప్పమంటారా? అలాగే చెప్పండి. మీకు వారైతే తెలుసు కదా, సూర్యారావు. సూర్యరావా? అవును, వారు చెట్టు మీద నుంచి పడి స్వర్గస్థులైపోయారు. అలాగా? అవును మహారాజా. మీకు వారు తెలుసా? బ్రహ్మానందం గారి భార్య సావిత్రి. సావిత్రా? అవును మహారాజా, వారు బావిలో పడి స్వర్గస్థులయ్యారు. బావిలో పడిపోవడం వల్ల? అవును మహారాజా. మీకు తెలుసా, వారికి ఒక తమ్ముడున్నాడు, అదే పేరు వెంకటయ్య అని. వెంకటయ్య? అవును మహారాజా. వారికి ఒక కవల సోదరుడు కూడా ఉన్నాడు, తాతాతయ్య. తాతాతయ్య? ఇది పేరా? అవును మహారాజా. మహారాజా, వారు మేడ మీద బట్టలు ఆరబెట్టడానికి వెళ్లారు, కానీ బట్టలు పడిపోవడంతో అతను చనిపోయాడు. మహారాణి చిన్నాదేవి, బట్టలు పడిపోవడం వల్ల ఎవరైనా ఎలా చనిపోగలరు? మహారాజా, వారు బట్టలతో పాటు మేడ మీద నుంచి కిందికి పడిపోయారు కదా. ఓ, వారి భార్య ఉంది కదా, సునంద. సునంద? వారెక్కడి నుంచి ఇప్పటి మరణించారు? అశుభం పలకండి మహారాజా, తను జీవించే ఉంది. ఓ, జీవించే ఉన్నారా? వారి తాతగారు స్నానం చేయడానికి స్నానాల గదిలోకి వెళ్లి కాలు జారి మరణాన్ని పొందారు. వారు కూడా స్వర్గస్థులయ్యారు. ఆ తాతగారి కొడుకు మేనల్లుడే రమణయ్య. ఓహో, రమణయ్య. ఈ రమణయ్య ఎక్కడి నుంచి పడ్డారు? మహారాజా, వివాహం అతనికే కదా, అతను ఎక్కడి నుంచి పడలేదు, అతను క్షేమంగానే ఉన్నాడు. అలాగా? చాలా దిగజారిన కుటుంబంలో ఉంది. మహారాజా, అంటే ఎవరు జీవించి ఉన్నారో ఎవరు మరణించారో అసలు ఏమీ అర్థం కావట్లేదు. చూడండి, మేము ఈ రమణయ్య వివాహానికి మాత్రం రాలేము. మా తరపున మీరు రమణయ్యకి చెప్పండి, అది వివాహం రోజున మాత్రం గుర్రం మీద ఎక్కద్దు అని. కానీ ఎందుకు మహారాజా? అది సంప్రదాయం కదా. మీ కుటుంబంలో వారికి ఎక్కడో ఒక్కడి నుంచి పడి మరణించే సంప్రదాయం ఉంది కదా. చూడండి మహారాణి చిన్నదేవి, మేము ఈ బంధాలు బాంధవ్యాల చిక్కుముడిలో విసిగిపోయాము. మేము ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాము. మేము ఉద్యానవనానికి వెళ్తున్నాము. తర్వాత కలుస్తాం మేము. కానీ మహారాజా, ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. మహారాజా. మహారాణి గారు, రామకృష్ణ పండితులు గారు వారి భార్య శారదాదేవి గారు మిమ్మల్ని కలవటానికి ఇక్కడికి వచ్చారు. వారిని సగౌరవంగా మా గదిలోకి తీసుకురండి. ప్రణామాలు మహారాణి గారు. ప్రణామాలు పెద్ద మహారాణి గారు. ప్రణామాలు మహారాణి గారు, మేము మిమ్మల్ని మహారాజు గారిని మా ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చాం. శారద,
మేము కేవలం మేమొస్తామని మాత్రమే చెప్పగలం. కానీ మహారాజు గారి విషయంలో ఏమీ చెప్పలేం. ఎందుకంటే ఈ మధ్య వారు మా కోరికల్ని ఎక్కడ పట్టించుకుంటున్నారు? కానీ ఒకవేళ రామకృష్ణ పండితులు గారు ప్రయత్నిస్తే. కానీ పెద్ద మహారాణి గారు, ఈ సమయంలో మహారాజు గారు ఎక్కడున్నారు? మహారాజు గారు ఉద్యానవనం వైపు వెళ్లారు. పదండి, మేము కూడా మీ ఇద్దరితో పాటు అక్కడికి వస్తాం. క్షమించండి పెద్ద మహారాణి గారు, మీరిద్దరూ అక్కడికి వెళ్ళండి. నాకు మంత్రి గారితో ఒక ముఖ్యమైన పనుంది. నేనది పూర్తి చేసుకుని మీ ఇద్దరిని ఉద్యానవనంలో కలుస్తాను. అలాగే. ప్రణామాలు. శారద, పదండి, మనం వెళ్దాం. నా కంట్లో ఏదో గుచ్చుకుంది. ఎవరైనా నాకు సహాయం చేయండి. ఎవరైనా సహాయం చేయండి. సౌదామిని దేవి, నా కంట్లో ఏదో గుచ్చుకుంది. ఏదో అయిపోతుంది మహారాజా. శాంతించండి. ముందు మీరు పని చేయండి, మమ్మల్ని చూడండి.